సో మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి అయితే 11:30 అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు ఇలా పుచ్చకాయ అయితే తెచ్చుకున్నాము. నాకైతే దీనిలో ఉప్పు కారం వేస్తే అస్సలు తినబుద్ధి కాదు. కాకపోతే మా హస్బెండ్ అయితే ఉప్పు కారంతో బాగుంటాయని చెప్పేసి వేస్తారు. పర్వాలేదు, బాగానే ఉన్నాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూర వండుతున్నాను. ఏమో ఫ్రైకి కలిపాను. ఇవి మొత్తం కలిపి 80 రూపీస్. అదే ఇంకా నార్మల్గా మా ఊరి సైడ్ అమ్మడానికి వస్తారనమాట. వాళ్ళైతే ఈ ఓన్లీ 150 రూపాయలు, 180 రూపాయలు అలా అయితే చెప్తారనమాట చిన్న చేపలు. ఇవి గోదావరి పక్కనే అమ్ముతారు. చాలా బాగుంటాయి. అప్పుడే లైవ్లో తీసుకొచ్చి అక్కడ వేసి అమ్ముతారనమాట. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి ఎందుకు వద్దులు అని చెప్పేసి గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుని ఈ రోజు అయితే చిన్న చేపలు వండుతున్నాను. పెద్ద చేప కంటే ఇలాంటి చిన్న చిన్న చేపలు నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. బేసిక్గా ఇది ఉసిరికాయతో చేద్దాం అనుకున్నాను ఫ్రై. కాకపోతే ఉసిరికాయతో చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఉసిరికాయతో అవ్వదని చెప్పి ఇంకా నార్మల్ ఫ్రై అయితే చేసేస్తున్నాను.